ప్రభువైన యేసుక్రీస్తు నామములో సువార్త ఛానల్ ద్వారా టీవీని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మన జీవితంలో మన నూతన దినాన్ని అనుగ్రహించాడు. గత రాత్రి అంతా సుఖమైన దినిచ్చాడు, మనం నూతన దినాన్ని ఇచ్చాడు. ఉదయాన్నే లేచిన ప్రతిరోజు మనం మోకరిల్లి ప్రభుని స్తుతించాలి. ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఇచ్చిన దినాన్ని బట్టే మనం ఈరోజు బ్రతకగలిగాం. దేవుని మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. ఇవన్నీ దైనందిన జీవితంలో మనం చేయాలి. మన జీవితాల్లో బిజీ లైఫ్ కలిగి దేవుని మందిరానికి వెళ్లకుండా, వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా మనం జీవిస్తూ ఉన్నాం. అలా జీవించడం ద్వారా కాపరి మందలో మనం ఉండలేం. కాపరి నీ కుటుంబానికి, నీ ఇంటికి, నీకు కాపరిగా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత కాపరికి నీ స్వరాన్ని వినిపించాలి. కాపరి నీ స్వరాన్ని వినాలి. కాపరి స్వరాన్ని నువ్వు గుర్తుపట్టేవాడిగా ఉండాలి. కాపరి మందలో నీవు ఉండేవాడిగా ఉండాలి. సమృద్ధైన ఆహారం పచ్చిగల చోట్ల నీవు నడిచేటట్టుగా ఉండాలి. కాబట్టి లేఖనాల్లో దావీదు భక్తుడు పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండో చేయించున్నాడు అనే మాట గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎలాంటి పచ్చిగల చోట్ల ఆయన మనల్ని పరుండు చేస్తాడు, ఎలాంటి సమృద్ధైన ఆహారం మనకి ఇస్తాడు, ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడు అనే మాటల గురించి మనం ధ్యానించాం. దేవుడు పరలోకంలో ఉన్నాడు, మనం భూలోకంలో ఉన్నాం. పరలోకంలో ఉన్న దేవుడు భూలోకంలో ఉన్నటువంటి ప్రజలను ఆత్మ సంబంధమైన ఆహారంతో ఎలా పెడతాడు, ఎలా పోషిస్తాడు, ఎలా సంరక్షిస్తాడు. మనము ఈ లోకంలో మనం చూసినట్లయితే సూర్యుడు ఉన్నాడు. సూర్యుని కాంతి భూమి మీద పడుతుంది. భూమి మీద ఉన్నటువంటి మొక్కలు ఆ యొక్క శక్తిని పొంది ఆకులు, పువ్వులు, ఫలాలు వస్తాయి. జాగ్రత్తగా విందాం. దేవుని యొక్క సృష్టిలో సూర్యుని కాంతి భూమి మీద పడుతుంది. ఆ సూర్యుని యొక్క కాంతి ద్వారా ఆ భూమికి కొంత శక్తిని తీసుకొస్తుంది. ఆ శక్తి ద్వారా ఆ భూమిలో ఉన్నటువంటి మొక్కలు మొలిసి ఫలాలుగా వచ్చి, విత్తనాలుగా వచ్చి, పూలుగా వచ్చి ఒక మంచి వృక్షము తయారవుతుంది. రెండవదిగా ఒక నదిలో నీరు ఒక విద్యుత్తు లాగా తయారవుతుంది. ఆ విద్యుత్తు నుంచి ఒక లైటు మనకు వస్తుంది. రెండు విషయాలు మనం చూసాం. మూడవదిగా శరీరంతో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ శరీరం అనేది మట్టి. మనం ప్రాణం కలిగి ఉన్నాం, ఆత్మ కలిగి ఉన్నాం. ఏ రీతిగా సూర్యుని కాంతి భూమి మీద పడుతుందో యేసుక్రీస్తు నీతి సూర్యుడిగా మన కొరకు ఉన్నాడు. యేసుక్రీస్తు ఆరోగ్యకరమైనటువంటి కాంతి, జీవం కలిగిన కాంతి మట్టి అయి ఉన్న మనలోకి రావాలి. ఆ మట్టి అయిన మనలోకి వచ్చిన తర్వాత ఆ మట్టిలో ఉన్న మొక్క ఏ రీతిగా అయితే ఫలిస్తుందో మన ఆత్మలో మనం ఫలించాలి. అంటే సూర్యుడు, మట్టి, మొక్క. సూర్యుడు అంటే క్రీస్తు, మట్టి అంటే మనము, మొక్క అంటే మనలో ఉన్న ప్రాణము, ఆత్మ. ఇవి ఫలభరితంగా ఉండాలంటే సూర్యుడు ఉదయించకుండా చెట్లు ఫలించదు. యేసుక్రీస్తు ఆత్మ మన మీద ఉదయించకుండా మనం ఫలించలేం. యేసుక్రీస్తు అనుగ్రహించే శక్తిని మనం పొందాలి. మలకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు నీతి సూర్యుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మంటి నుంచి నరుడు తీయబడ్డాడని రాయబడింది. కాబట్టి మనం మట్టి వారమే, మరలా మట్టిలోకి వెళ్ళిపోయే వాళ్ళమే. ఈ మట్టిగా జీవిస్తున్న మన జీవితంలోకి యేసుక్రీస్తు అనే వాక్యం అనే విత్తనము రావాలి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయుడు. బీజము యేసుక్రీస్తులో మనం నిలిస్తే, యేసుక్రీస్తులో ఒక బీజము అంటున్నాడు. యేసుక్రీస్తులో మనం పుడితే యేసుక్రీస్తు అనే విత్తనం మనలో ఉంటుంది, జీన్స్. సూర్యుని కాంతి భూమి మీద పడినట్టుగానే యేసుక్రీస్తు అనే కాంతి మన మీద, భూమి మీద ఉన్న మనలో ఒక బీజముగా పుట్టాలి, విత్తనంగా మనం పుట్టాలి, ఫలించి అభివృద్ధి చెందాలి. విత్తనం వచ్చిన తర్వాత ఆ విత్తనం చనిపోవాలి. పరిసయ్యులు, సద్దుకాయలు ఇద్దరు ఉన్నారు. యూదులో తెగలు ఇల్ల. సద్దుకాయలు పునరుద్ధానం లేదని నమ్మేవాళ్ళు, పరిసయ్యులు పునరుద్ధానం ఉందని నమ్మేవాళ్ళు. చనిపోయిన తర్వాత జీవితం అంతే అనుకునేవాళ్ళు. ప్రపంచంలో చాలామంది ఉన్నారు అలా. చనిపోయిన తర్వాత తక్కిడో బిక్కడో తీసుకెళ్ళి పడేస్తారు. అంతటితోనే జీవితం అయిపోతుంది అనుకుంటారు. కానీ అంతటితో జీవితం అవ్వదు, అప్పటి నుంచే ప్రారంభమవుతుంది. అందులో పౌలు ఏం చెప్పాడంటే కొరింథీ పత్రికలో పునరుద్ధానం లేదని వాళ్ళకి ఏం చెప్పాడంటే, నువ్వు విత్తనం వేసిన తర్వాత విత్తనము
అది చనిపోయిన తర్వాత అది దాంట్లో నుంచి మొక్క వస్తుందని అన్నాడు. కాబట్టి ఒక విత్తనము చనిపోయిన తర్వాత ఏదైతే దాంట్లో నుంచి మొక్క వస్తుందో అదే రీతిగా యేసుక్రీస్తు అనే బీజం నీలో పడిన తర్వాత ఈ లోకరీతిగా నువ్వు చనిపోయి యేసుక్రీస్తే బయటకు వస్తాడు. ఈ లోకరీతిగా ఉన్న నీవు, మట్టిలో ఉన్న నీవు, మట్టిగా ఉన్న నీవు యేసుక్రీస్తు అనే బీజం నీలోకి వచ్చిన తర్వాత మట్టి దేహంలో ఉన్న బీజం ఏమవుతుందంటే చనిపోయి యేసుక్రీస్తు అనే బీజము వస్తుంది. యేసుక్రీస్తే మనలో జీవిస్తాడు. అందువల్ల పౌలు అన్నాడు, ఇక జీవించేది నేను కాదు అన్నాడు, నేను క్రీస్తును ధరించాను. ఇక జీవించే జీవితము ఇది నాది కాదు, ఇది యేసుక్రీస్తుదే. నా యందు జీవిస్తున్నవాడు దేవుడే. కాబట్టి యేసుక్రీస్తు ఆత్మ అనే బీజము నీలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు అనే మొక్కగా నువ్వు ఎదగాలి. యేసుక్రీస్తులో ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఫలించాలి. ఇతరులకి నీడనిచ్చే వ్యక్తిగా నువ్వు తయారవ్వాలి. ఒక విశ్వాసిగా నీ జీవిస్తున్నావు. పచ్చిగల చోట్ల అన్ని నిన్ను పరుణ చేయాలంటే ఆత్మ సంబంధమైన ఆహారం, యేసుక్రీస్తు ఇచ్చే ఆహారం, యేసుక్రీస్తు ఆహారం నువ్వు తినాలి. యేసుక్రీస్తు వచనమే ఆహారం. అందులో పౌలు భక్తుడు అన్నమాట ప్రార్థన, విశ్వాసము, దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే నువ్వు అప్పచెప్పుకుంటావో ఆత్మలో నువ్వు శక్తి పొందుతావు. ఆత్మలో నువ్వు శక్తి పొందుతావు. శరీరము దేవుని కొరకు ఉపయోగించాలి. సజీవయాగంగా రోమపత్రిక 12వ అధ్యాయంలో చెప్పాడు, మీ శరీరాన్ని సజీవయాగంగా దేవునికి సమర్పించండి. చనిపోయిన వాటిని దేవునికి సమర్పించకూడదు, బ్రతుకున్న వాటినే సమర్పించాలి. నిర్జీవమైన వాటిని కాదు. ఒకప్పుడు నిర్జీవమైన వారమే సజీవమైన రాళ్ళుగా మనం చెక్కబడ్డాం. యేసుక్రీస్తు శిల్పకారిగా ఆయన చేతిలో మనల్ని చెక్కాడు, చెక్కుతూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనలో ఉన్నటువంటి లోటుబాట్లు పోవడానికి శిల్పకారిగా ఆయన చెక్కుతాడు. ఏ రూపం అయితే శిల్పకారి అనుకున్నాడో ఆ రూపం వరకు ఆ యొక్క చేతిలో ఉన్న రాయి మౌనంగా ఉండాలి. మౌనంగా ఉన్నప్పుడు మాత్రమే శిల్పకారి మనసులో ఏదైతే ఉందో అది చెక్కగలుగుతాడు. రాయి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండేది, శిల్పకారి చేతిలో పడిన తర్వాత ఆ రాయి అతని బాధను ఓర్చుకున్న తర్వాత రాజుగారి ఇంట్లో ఉంటుంది అది. కాబట్టి యేసుక్రీస్తు శిల్పకారి అరచేతిలో నేను చెక్కుతున్నట్టు అన్నాడు. శిల్పకారి చేతిలో నువ్వు పడితే ఆయన నిన్ను కొన్ని సందర్భాల్లో చెక్కుతాడు. నీ పట్ల ఆయనకి ఏ ప్రణాళిక అయితే ఉందో ఆ ప్రణాళిక నెరవేరేంత వరకు ఆయన నిన్ను చెక్కుతూనే ఉంటాడు. నీ జీవితంలో కొన్ని దేవునికి విరోధమైనవి, దేవునికి ఇష్టం లేనివి ఏవైతే ఉన్నావో చెక్కుతాడు. కొన్ని సందర్భాల్లో అగ్నిమంటి శ్రమలు నీకు వస్తాయి. అందువల్ల ఏ భక్తుడు అన్నాడు, దేవుడు నన్ను పరీక్షించిన తర్వాత నేను సువర్ణమోలే అయ్యానంటాడు. కొన్ని సందర్భాల్లో నువ్వు బంగారం కాబట్టి దేవుని దృష్టిలో బంగారం అనే నిన్ను కొన్ని సందర్భాల్లో అగ్నిమంటి శ్రమల్లో వేస్తాడు నిన్ను. దేవుని నమ్ముకున్న తర్వాత నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది, దేవుని నమ్ముకున్న తర్వాత నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది అనకూడదు. గిద్యోను అన్నాడు, దేవుడు మా పక్షంగా ఉంటే మాకు ఈ బాధలు ఎందుకు. దేవుడు కీడు విషయమై శోధించేవాడు, మేలు విషయమై శోధించేవాడు కానీ కీడు విషయమై శోధించేవాడు కాదు. ఒకవేళ యేసుక్రీస్తు నమ్మిన తర్వాత నమ్మకంగా నువ్వు జీవిస్తున్నప్పటికీ నీ జీవితంలో ఏమైనా కీడు వచ్చిందా, కష్టం వచ్చిందా, శోధన వచ్చిందా, ఆపద వచ్చిందా, శ్రమలు వచ్చినాయా, అవమానాలు వచ్చినాయా, నిందలు వచ్చినాయా, దేవుడు నీ విషయంలో ఒక మేలు చేయడానికే, నీ ద్వారా ఇతరులకు మేలు చేయడానికే. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో యేసుక్రీస్తు అనే విత్తనం నీలో నాటబడిన తర్వాత ఆత్మ శక్తిగా నువ్వు బలపరచబడాలి. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, దేవుని చిత్తాన్ని నువ్వు లోపటం ద్వారా మార్చబడతావు. క్రీస్తు వలె నువ్వు మార్చబడాలి. క్రీస్తు అనే విత్తనం నీలో ఉండాలి. అచ్చంగా వాళ్ళ తండ్రిలానే ఉన్నాడు, తల్లిలానే ఉంది, వాళ్ళ తాతలాగా, వాళ్ళ నాయనలాగా, వాళ్ళ అమ్మమ్మలాగా, వాళ్ళ తాతలాగా, వాళ్ళ మేనమావలాగా ఉన్నాడని చెప్తున్నారు. అని యేసుక్రీస్తు అనే బీజం నీలో నాటబడిన తర్వాత యేసుక్రీస్తు జీన్సే నీలో కనపడాలి. యేసుక్రీస్తు మాట్లాడినట్టే మాట్లాడాలి, యేసుక్రీస్తు నడిచినట్టే, యేసుక్రీస్తు బైబిల్ చదివినట్టే చదవాలి, యేసుక్రీస్తు ప్రార్థన చేసినట్టే చేయాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 27వ వచనంలో అన్నాడు, క్రీస్తును ధరించామని చెప్తున్నాడు. క్రీస్తుని నేను ధరించాను అంటున్నాడు. క్రీస్తును ధరించావా? ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టాలంటే, దేవుడు పచ్చిగల చోట్ల నిన్ను పరుండు చేయాలంటే యేసుక్రీస్తుని నువ్వు ధరించాలి. యేసుక్రీస్తు యొక్క ఆత్మశక్తి నీలో రిఫ్లెక్ట్ అవ్వాలి, ఆత్మశక్తి నీలోకి రావాలి. యేసుక్రీస్తు నిన్ను ధరించానంటే ఎవరు కనపడాలి? పౌలు కనపడకూడదు, యేసుక్రీస్తు కనపడాలి. యేసుక్రీస్తును పోలి నడిచాడు పౌలు. నన్ను పోలి మీరు నడవండి పౌలు చెప్పాడు. నీవు చెప్పలుతున్న నీ సంఘానికి, నీ సంఘంలో ఉన్న విశ్వాసాలు, నీ ఇంట్లో ఉన్న వారికి, నీ స్నేహితులకు, బంధువులకు నన్ను పోలి నడవండి. నేను చేసినట్టే ఉదయాన్నే లేచి ప్రార్థన చేసినట్టు మీరు చేయండి.
నేను చదివినట్టే ప్రతిరోజు బైబిల్ చదివినట్టే మీరు చదవండి, నేను వెళ్తున్నట్టే మందిరానికి ప్రతిరోజు మీరు వెళ్ళండి అని నువ్వు చెప్పగలుగుతున్నావా? క్రీస్తును నువ్వు ధరిస్తే నువ్వు తప్పనిసరిగా చెప్పగలుగుతావు. నీళ్ళలో ముంచిన తర్వాత మనిషి కనిపించాడు. మనం ఏ వస్తువు అయితే ధరిస్తున్నామో అదే కనిపిస్తుంది. క్రీస్తుని ధరిస్తే క్రీస్తే కనిపించాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, అన్ని జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఈ మర్మము వారికి తెలియపరచను. ప్రభువైన యేసుక్రీస్తు మర్మం ఏంటి, ఆయన ఐశ్వర్యం ఏంటి, ఆయన శక్తి ఏంటి అన్నాడు. మహిమైశ్వర్యం ఎట్టిదో, క్రీస్తులో ఐశ్వర్యం ఉంది. క్రీస్తుని నమ్మితే క్రీస్తులో ఐశ్వర్యం, క్రీస్తు నమ్మితే క్రీస్తే మనకు కనిపిస్తాడు, క్రీస్తే మనలో కనిపించాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తే స్వయంగా చెప్పాడు, నేను వారిలో ఉన్నాను అని అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఎవరున్నాడు నీలో? లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు నీలో ఉన్నాడని గుర్తుపెట్టుకో. ఆయన మనలో ఉన్నాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. పౌలు భక్తుడు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడిన అనుభవం నీలోకి రావాలి. నీవు ప్రతిరోజు యేసుక్రీస్తుని సిలువ వేసేటట్టుగా నీ జీవితం ఉండకూడదు. నీవు ప్రతిరోజు యేసుక్రీస్తుని గాయపరిచేవాడుగా నీ జీవితం ఉండకూడదు. ప్రతిరోజు ఆయన్ని అప్పగించేవాడుగా నువ్వు ఉండకూడదు. నన్ను వెంబడించగోరి వారు తన సిలువను ఎత్తుకొని నడవమన్నాడు. నీ శ్రమలు, నీ కష్టాలు, నీ బాధలు అనుభవిస్తూ యేసుక్రీస్తు వైపు చూస్తూ నీ సిలువను మోయాలి. ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో కొంతమంది ఒక 5గురు సిలువను ఎత్తుకుని వెళ్తున్నారు. వాళ్ళు వెళుతూ ఒక కాలువ దాటి వెళ్ళాలి. వీళ్ళల్లో ఒక వ్యక్తి ఆ బరువు మోయలేక ఆ సిలువను కొంత నరికాడు. అది కొరసగా చేశాడు, అంటే బరువు తగ్గించుకున్నాడు. వాగు అవతల పరలోకం ఉంది, వాగు అవతల లోకం ఉంది. ఆ వాగు దాటిపోవాలి. ఎవరైతే ఆ సిలువ కష్టమైన, నష్టమైన, బాధ అయినా ఓర్చుకొని నడిచిన వాళ్ళు ఆ సిలువ వాగు మీద వేసి ఆ సిలువ మీదగా దాటిపోయారు. ఎవరైతే ఆ సిలువను నరికారో ఆ నరికిన వ్యక్తి అక్కడే ఆగిపోయాడు, దాటలేకపోయాడు. కష్టాలు, బాధలు అనిపించినటువంటి పేద లాజరు పరలోకానికి వెళ్ళి నెమ్మది పొందాడు. లగ్జరీగా జీవించినటువంటి ధనవంతుడు, ఇష్టానుసారంగా జీవించిన ధనవంతుడు, ఏది కావాలంటే అది అనుభవించిన ధనవంతుడు అగ్నిగుణంలో, పాతాళంలో వేతన పడుతున్నాడు, అగ్నిగుణంలో కాలిపోతున్నాడు. కాబట్టి ఈ లోకంలో సుఖాలు అనుభవిస్తున్న నీవు ధనవంతుడైన వ్యక్తితో పోల్చుకో. ఏదో ఒక రోజు నువ్వు చనిపోతావు. యేసుక్రీస్తు సిలువను ఎత్తుకొని నువ్వు మోయి. యేసుక్రీస్తు సిలువ నీ కొరకు సిలువ మీద శాపగ్రహి మ్రాను మీద వేలాడబడ్డాడు. నీ కొరకు రూపము లేకుండా కోల్పోయాడు, స్వరూపమైన సొగసం లేకుండా అయ్యాడు. ఆయన 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడు, ధవలవనుడు, రత్నవుడు, అతికాంక్షణుడు. నీ కొరకు పరలోకంలో ఆనందాన్ని వదిలిపెట్టి భూలోకంలోకి వచ్చి నీ కొరకు శాపగ్రహి అయి నీ కొరకు శరీరం అంతా గాయం చేసుకొని ఆ గాయాల మీద సిలువ మీద భుజం మీద పెట్టినప్పుడు ఆ సిలువ బరువు వల్ల ఆ శరీరం నుంచి, గాయంలో నుంచి రక్తం కారింది. యెరూషలేము వీధుల్లో ఆ రక్తం కారుకుంటూ నీ కొరకు ఆయన నడిచాడు. సిలువ ఆయన మోసాడు నీ కొరకు. ఈ లోకంలో జీవిస్తున్న నీవు నీ సిలువ ఎత్తుకొని నువ్వు మోయాలి. యేసుక్రీస్తుని మరలా సిలువ వేసేవాడుగా నువ్వు ఉండకూడదు. తర్వాత అన్నాడు, యేసుక్రీస్తులో సిలువ వేయబడి ఉన్నాను. కాబట్టి నువ్వు కూడా యేసుక్రీస్తులో సిలువ వేయబడిన అనుభవంలోకి రావాలి. తర్వాత అన్నాడు, ఎప్పుడైతే నువ్వు అనుభవంలోకి వస్తావో ఇక నువ్వు జీవించడం నేను కాదు, క్రీస్తే నా ఎందుకు జీవించుతున్నాడు. యేసుక్రీస్తు సిలువలో చనిపోయాడు, సమాజపడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకంకి వెళ్ళాడు. యేసుక్రీస్తులో సిలువ వేసిన అనుభవం నీకుంటే, యేసుక్రీస్తులో చనిపోయిన అనుభవం నీకుంటే, యేసుక్రీస్తు ఆత్మ ద్వారా లేవబడినట్టుగా ఆత్మ ద్వారా నీవు కూడా లేవబడతావు. రోమపత్రికలో రాయబడింది. యేసుక్రీస్తు ఆత్మ ద్వారా ఏ రీతికైతే ఏ ఆత్మ ద్వారా లేవబడ్డాడో అదే ఆత్మ ద్వారా నీవు కూడా తప్పనిసరిగా లేవబడతావు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. యేసుక్రీస్తు చనిపోతే యేసుక్రీస్తే నీలో జీవిస్తాడు. ఎలా జీవిస్తాడు? యేసుక్రీస్తు ఆత్మ రూపిగా మనలోకి వచ్చాడు. ఆత్మనే బీజం మనలోకి వచ్చింది, ఆత్మనే ఆహారం మనలోకి వచ్చింది, ఆత్మనే వ్యక్తిగా ఫలభరితమైన వారిగా మనం వస్తాం అన్నాడు. ఇక్కడ
క్రీస్తే నా యందు జీవించాడు. నేను ఇప్పుడు శరీరం అందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్నాడు. దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించున్నాను. ఎలా జీవిస్తున్నాను? ఎవరి కొరకు జీవిస్తున్నాను? నా భార్య కోసం, నా భర్త కోసం, నా స్నేహితుల కోసం, నా బంధువుల కోసం, నా మిత్రుల కోసం నేను జీవిస్తున్నాను. కానీ సడన్గా నువ్వు చనిపోతావు. కానీ నీ జీవించే జీవితం ఎల్లకాలం నీ తోటి వారికి తోడుగా ఉండదు. నీ జీవితం నీకు శాశ్వతమైనది కాదు. కానీ ఈ జీవించే జీవితం ఎవరి కొరకు? నా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు కొరకు. నీ జీవించే జీవితం ఎవరి కొరకు? నా కొరకు గాయాలు పొందిన యేసుక్రీస్తు కొరకు. నీ జీవిత జీవితం ఎవరి కొరకు? నా కొరకు కొడదెబ్బలు కొట్టిన యేసుక్రీస్తు కొరకు. నీ జీవితం ఎవరి కొరకు? నా కొరకు తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్న యేసుక్రీస్తు కొరకు. నా కొరకు చనిపోయిన యేసుక్రీస్తు కొరకు. నా కొరకు సిలువలో వేలాడబడిన యేసుక్రీస్తు కొరకు. పౌలు అన్నాడు, ఇది నా జీవితం కాదు, ఈ జీవితాన్ని యేసుక్రీస్తు కొన్నాడు. యేసుక్రీస్తు ద్వారా విమోచించబడ్డాను. ఒకప్పుడు నేను పాప భూమిలో కొట్టుపోతుండగా ఆయన గాయపడిన హస్తాలతో నన్ను పట్టుకున్నాడు. నన్ను పట్టుకుని యేసుక్రీస్తుని బండ మీద నన్ను కూర్చోబెట్టాడు. కాబట్టి ఈ జీవితము యేసుక్రీస్తు కోసమే. ఈ జీవితము యేసుక్రీస్తుదే. నేను జీవించే జీవితం విశ్వాసం ద్వారా నేను జీవిస్తున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకం చేయను. నీతి ధర్మశాస్త్రం వల్ల అన్నదైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. కాబట్టి పౌలు చెప్తున్నాడు, ఇక జీవించే జీవితము యేసుక్రీస్తే. యేసుక్రీస్తే నాలో ఉండి జీవిస్తున్నాడు. యేసుక్రీస్తే నాలో ఉన్నాడని చెప్తున్నాడు. గలతీ పత్రిక, ఇదే గలతీ పత్రిక 4:18 క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలని చెప్తున్నాడు. యేసుక్రీస్తులో మనము చనిపోయాం, యేసుక్రీస్తులో జీవిస్తున్నాం, యేసుక్రీస్తులో విశ్వాసంలో మనం జీవిస్తున్నాం. యేసుక్రీస్తు రూపంలోకి మార్చబడేంత వరకు మనం జీవించాలి. యేసుక్రీస్తు ఉత్తముడని రుచి చూడాలి. ఈ లోకంలో జీవిస్తున్న మనం యేసుక్రీస్తులో జన్మించిన తర్వాత ఆయన రుచి చూడాలి. యాపిల్ పండు నువ్వు తిన్నప్పుడు దాని రుచి నీకే తెలుస్తుంది. నువ్వు తిని ఎదుటి రుచి ఎలా ఉందని అడిగితే అది అభియోగం అవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్మిన తర్వాత, ఆయన కాపరిగా నువ్వు ఆహ్వానించిన తర్వాత, ఆయన మందలో నువ్వు వెళ్ళిన తర్వాత, ఆయన ఎలా నిన్ను పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు అనేది నువ్వు గమనించిన తర్వాత నువ్వు సాక్షిగా జీవించాలి. యెహోవా 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి అంటున్నాడు. ఆయన ఉత్తముడు. ఎలాంటి ఉత్తముడు? మారని ఉత్తముడు, ఎప్పుడు ఉండే ఉత్తముడు, నిరంతరం ఉండే ఉత్తముడు. ఆయన మారనివాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. మొదటి పత్రిక 2:10 ప్రభువు దయాళుడని రుచి చూచి తెలుసుకున్నాడు. ప్రభువు దయాళుడే, నీకు రుచి చూడాలి. ఎప్పుడు ఆయన నీలోకి వస్తే, ఆయన ఆహారం నువ్వు తింటే అప్పుడు నీకు తెలుస్తుంది. తలుపు వేసిన తర్వాత తలుపు లోపల ఇంట్లో ఎవరున్నారో ఎవరు తెలుస్తుంది? డోర్ తీసి లోపలికి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళకి మాత్రమే ఆ రుచి తెలుస్తుంది. ఇప్పుడెందుకు నమ్ముకున్నావు? యవనస్తుడు కదా, యవనస్తురాలు ఇప్పుడెందుకు నమ్ముకున్నావు? ఇంకా అనిపించాల్సింది చాలా ఉంది అని చెప్పి నిన్ను ఆటంకపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. లోకంలో అనిపించాల్సింది చాలా ఉంది అంటారు. కానీ అనిపించే సమయంలో సడన్గా నువ్వు చనిపోతే లోకస్వత 16 ధనవంతుడి పరిస్థితి అవుతుంది. నీ పరిస్థితి కూడా గుర్తుపెట్టుకోసమా. రేపని వాయిదా లేకు, నేడే రక్షణ దినమని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నువ్వు నమ్ముకుంటే పరలోక కోటాలను కూడా దేవతలతో ఆనందించేవాడుగా ఉన్నాడు. గాయపడిన హస్తాలతో చేయి చాపుతున్నాడు. కాపరిగా ఆయన నీ చేయి చాపుతున్నాడు. ఆయన మందలో నువ్వు వస్తే ఆయన నిన్ను పరలోకాన్ని తీసుకెళ్తాడు. పరలోక సంబంధమైన వాక్యం అనే ద్వారా దేవుడు నేను ఏం చేస్తాడంటే ముందు నడిపిస్తాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆహారం సంఘాలు మనం దొరుకుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఉత్తముడని రుచి చూసి మనం తెలుసుకున్న తర్వాత ఉత్తమమైన ఆహారం, రుచికరమైన ఆహారాన్ని మనం తినాలి. దేవుడు సంఘంలో ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పెట్టడానికి దేవుడు సంఘంలో ఆత్మ సంబంధమైన కాపరులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి పత్రిక 2 మనం చదివాం. 2వ నుంచి చదివితే నిర్మలమైన పాలు, అంతకుముందు కూడా మనం ధ్యానించాం. మనము దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత నిర్మలమైన పాలు దొరుకుతున్నాయో లేదని గమనించాలి. నీ ఏ మందిరం అయితే వెళ్తున్నావో ఆ మందిరంలో చెప్పే బోధకుడు, ఆ సంఘ పెద్దలు చెప్పే బోధలు బైబిల్ ప్రకారంగా ఉన్నాయి లేదని గమనించాలి. పాలలో కల్తీ కలిపితే తీసుకున్న వాళ్ళకి ఆయన శిశువు అనారోగ్య పాలవుతున్నట్టుగా కల్తీ కలిగిన వాక్యాన్ని నువ్వు విన్నప్పుడు నీ జీవితంలో గలిబిలే. మందిరానికి వెళ్ళినా నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు, నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు, దీవెనలు ఉండవు. కాబట్టి సంఘములో ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పెట్టి ఆత్మ సంబంధ వ్యక్తిగా నేను నడిపించడానికి సంఘంలో కాపురులను సువార్థికులను దేవుడు ఏర్పాటు చేశాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం అంటున్నాడు, బలమైన ఆహారం
గురించి చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం, చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠంలోనూ ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. పాలు తాగే పరిస్థితిలో ఉన్నారు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నమ్ముకున్నారు, ఇప్పుడు కూడా ప్రార్థన చేయడం రాదు. 10 సంవత్సరాల క్రితం నమ్ముకున్నారు, ఇప్పుడు కూడా ప్రార్థన చేయడం రాదు. ఏం చెప్తున్నారో తెలియదు, ఏమంటున్నారో తెలియదు. మందిరానికి వెళ్ళాలి, వెళ్తున్నాం, వస్తున్నాం, అట్లనే. దేవుని లేఖనాల్లో కూడా ఒక ఆర్థిక మంత్రి, ఫైనాన్షియల్ మినిస్టర్ యెరూషలేము మందిరానికి వెళ్ళి వాక్యం వస్తున్నాడు. ఆయన ఏంది ఆ రోజు వాక్యం చెప్పంటే యెషయా-గ్రంథం 53వ అధ్యాయంలో వాక్యం చెప్పారు. రథం మీద వెళ్తా ఈ ఫైనాన్స్ మినిస్టర్ మందిరానికి వెళ్తున్నాడు, కానీ అక్కడ చెప్పే వాక్యానికి అర్థం కావట్లా. ఎవరి గురించి చెప్పారని మరలా ఆ రథం మీద కూర్చొని చదువుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు దేవుడు ఫిలిప్పును పంపించాడు. అతను చదువుతున్నాడు, అర్థం కావట్లేదు, నువ్వు వెళ్ళి అతను విశదపరచు. ఫిలిప్ వెళ్ళి వివరంగా చెప్పాడు, యేసుక్రీస్తు ఎలా చనిపోయాడు, ఎలా పునరుద్ధరణ తిరిగి లేచాడు. మందిరానికి వెళ్తున్నాడు, కానీ మందిరంలో చెప్పిన వాక్యం ఆయనకు అర్థం కాలేదు. అర్థం కానప్పుడు చదువుతున్నాడు. మందిరానికి వెళ్తున్నారు, కానీ మందిరంలో చెప్పిన వాక్యం మీరు సరిగా ఉన్నట్లు విన్నా అది గ్రహించుకోవట్లేదు. పశువులు ఏం చేస్తాయంటే ఆహారం తిన్న తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని అవి ఏం చేస్తారని నెమరవేయాలి. దేవుని వాక్యం విన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మరలా వాటిని నెమరవేయాలి, మరలా చదవాలి, మరలా ప్రార్థన చేయాలి. అర్థం కాకపోతే దైవ సేవకుడిని అడగాలి. అప్పుడే ఆత్మీయంగా బలపడుతూ ఆత్మీయ ఆహారం పొందుతావు. కాబట్టి దేవుని లేఖనంలో రాయబడింది, ఏమన్నాడు? ఆత్మ సంబంధమైన ఆహారం 13వ వచనం చూడండి. మీరు పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడే ఉన్నాడు. పాలు తాగేవాళ్ళు అనుభవం ఉండదు, చిన్నపిల్లలకి, శిశువులకు అనుభవం ఉండదు. బలమైన ఆహారం వయసు పెరిగే కొందికి ఆహారం పెడతారు. కాబట్టి బలమైన ఆహారం తీసుకోవాలి. ఎప్పుడు చూసినా చిన్న చిన్న వాక్యాలు కాదు, ఎప్పుడు చూసినా చిన్న చిన్న ప్రార్థనలే కాదు, చిన్న స్తుతులే కాదు. మనం పిల్లల్లో ఎదిగైతే ఎదుగుతున్నారో ఎదిగే కొందికి బలమైన ఆహారం ఇస్తున్నామో అదేవిధంగా మనం కూడా ఎదగాలి. సంఘంలో ఉన్నవారు మనము, ఆయన మందులో ఉన్న మనము పచ్చిగల చోట్ల ప్రశాంతమైన, సమృద్ధి అయిన, బలమైన, ఆరోగ్యకరమైన ఆహారం మనం తీసుకోవాలి. అదే దేవుడు మన దగ్గర నుంచి కోరుతున్నాడు. సంఘంలో ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టే కాపరి గురించి మనం చూస్తే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో నా సేవకులు మిమ్మల్ని పోషిస్తారు అని చెప్తా ఉన్నాడు. ప్రవక్తలను దేవుడు ఎన్నుకున్నాడు, మోషేని దేవుడు ఎన్నుకున్నాడు తన బిడ్డలను పోషించడానికి, ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టడానికి, శరీర సంబంధమైన ఆహారం పెట్టడానికి. కాబట్టి దేవుడు ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టేవాడు, శరీర సంబంధమైన ఆహారం పెట్టేవాడు. దేవుని మందిరంలో ఆత్మ సంబంధమైన ఆహారం దొరుకుతుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 10వ వచనంలో మీ పైన ఉన్న నాయకులు మీ ఆత్మలను కాయుచున్నారని రాయబడింది. కాబట్టి దేవుని సంఘంలో ఉన్న నాయకులు, సంఘ పెద్దలు ఆత్మలు కాసేవారు, వాళ్ళే కాపరులు. కాబట్టి వాళ్ళకి దేవుడు లెక్కప్ప చెప్పాలి వాళ్ళు రేపు. కాబట్టి వాళ్ళ మాటకు లోబడి మీరు జీవించమని చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ప్రకారం మనం చూస్తే అపోస్తులు ప్రవక్తలు పునాది వేశారని రాయబడింది. అపోస్తులు ప్రవక్తలు పునాది వేశారు, ఆ పునాది మీద కట్టబడుతున్నాయి. పునాది ఒకసారి వేయబడుతుంది. పునాది మీద పునాది, పునాది మీద పునాది, పునాది మీద పునాదులు ఈ రోజుల్లో వేయబడుతున్నాయి. ఒక పునాది నూతన నిబంధన సత్యాలని నిబంధన అనే పునాదిని వాళ్ళు వేశారు. సంఘానికి నూతన నిబంధన సిద్ధాంతాలు వాళ్ళు నేర్పించారు. ఆరోగ్యకరమైన బోధన అందించారు. సమృద్ధి అయిన బోధ, ఆరోగ్యకరమైన బోధ, విశ్వాసులకి ఆరోగ్యాన్ని ఇచ్చే బోధ, సంతోష సహితమైన బోధలు వాళ్ళు చేశారు. న్యూ టెస్టమెంట్ డాక్ట్రిన్స్, సిద్ధాంతాలు, నూతన నిబంధన సిద్ధాంతాలు ఉన్నాయి. అపోస్తులు ప్రవక్తలు పునాది వేశారు. ఆ పునాది మీదే సంఘాలు కట్టబడాలి. నేను ఒక పునాది, నువ్వు వేరే వ్యక్తి, పాస్టర్ గారు ఒక పునాది, వేరే ఒక సేవకుడు ఒక పునాది, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు పునాదుల మీద పునాదులు కట్టేస్తున్నారు. కాబట్టి ఒకే పునాది అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది. ఆ పునాది ఏంటి? అపోస్తుల బోధ ఎందును, ప్రార్థన చేయటం ఎందును, రొట్టె విరిచడం ఎందును ఎడతెక్క కావాలన్నారు. సహవాసంలో కానీ ప్రార్థన చేసే విషయంలో కానీ రొట్టె విషయంలో ఎడతెక్క ఉన్నారు. ఆ పునాది ఆ ప్రకారంగా మనం సాగిపోవాలి, కానీ మన ఆలోచన మన చిత్త ప్రకారంగా మనం సాగిపోకూడదు. అది బైబిల్కి విరోధమైనది. అపోస్తులు ప్రవక్తలు పునాది వేసిన తర్వాత ఆ పునాది మీదే మనం కట్టబడాలి. సంఘ సత్యాలు, నూతన నిబంధన సంఘ సత్యాలు అపోస్తలుల 2వ అధ్యాయం 42వ వచనం రాయబడింది. ప్రతి ఆదివారం వాళ్ళు ఆరాధన చేసేవారు. ప్రతిరోజు ఇంటింట తప్పకుండా వాళ్ళు కూడుకునేవాళ్ళు, ప్రతిరోజు ఆరాధన చేసేవాళ్ళు. వాళ్ళు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం రాయబడింది. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందడానికి దేవుడు కొందరిని ప్రవక్తలు గాను, అపోస్తులు గాను, కొందరిని కాపలు గాను, సువార్తీలు గాను, ఉపదేశకులు గాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రవక్తలు, అపోస్తులు పునాది వేశారు. ఇప్పుడు సంఘానికి కాపరులు, సువార్తికులు, ఉపదేశకులు ఉన్నారు. సంఘ కాపరిగా, సంఘ పెద్దగా నీ బాధ్యత, నీ మందలో, నీ సంఘంలో ఉన్నటువంటి ఆ గొర్రెల్ని కాసే బాధ్యత. ఆరోగ్యకరమైన బోధ, సంతృష్టికరమైన బోధ,
ఫలదాయకమైన బోధ నీ సంఘంలో నీ గొర్రెలకి నువ్వు అప్పగించే బాధ్యత నీది. నువ్వు ఆత్మలను కాసే కాపరిగా ఉన్నావు. ఆత్మలను కాయాలి. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని నువ్వు బిడ్డలకి అందించేవారు ఉండాలి. ఎఫెసీ పత్రిక 3:15 కూడా రాయబడింది. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. సంపూర్ణత యందు మనం పూర్ణులు అవ్వాలని రాయబడింది. అంతరంగ పురుషుడు శక్తి కలిగి ఉండాలి. అందువల్ల 2 కొరింథీ పత్రిక 4:10 బాహ్య పురుషుడు కృషించున్నా అంతరంగ పురుషుడు దినదినం బలపరచబడుతున్నాడు అన్నాడు. కాబట్టి నీ శరీరానికి ఏ రీతిగా అయితే ఆహారం నుంచి తింటున్నావో అదే రీతిగా నీ ఆత్మ కూడా ఆహారం అవసరమైంది. కాబట్టి ఆత్మల కాపురి అయిన దేవుని దగ్గర నువ్వు వస్తే దేవుడు నిన్ను ఆత్మ సంబంధమైన ఆహారంతో నిన్ను సంరక్షించడానికి, ఆత్మ సంబంధమైన ఆహారంతో, ఫలభరితమైన ఆహారంతో, ఆరోగ్యకరమైన ఆహారంతో నింపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు దేవునికి అప్పచెప్పుకో. ఆ మందులోకి నువ్వు రా. దేవుడు నిన్ను సహాయం చేస్తాడు, నిన్ను సహాయం చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఆయన కాపరి మందులోకి వస్తే నిన్ను పోషించి సంరక్షిస్తాను కానీ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన మందులోకి రా. దేవుడు నిన్ను దేవుని కర్మంగా దేవుడు చేస్తాడు. అలా చేయడానికి దేవుడు మనకి సహాయంగా. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మా గొప్ప తండ్రి, మీ అపారం ప్రేమను బట్టి మీ స్తోత్రాలు, వాక్య పరిచయలు మీరు చేసిన సహాయం బట్టి స్తోత్రాలు. ప్రతి ఉదయం ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. మీ స్వరం మేము వినడానికి ప్రభా మేము ఆయతపడడానికి సహాయం తెచ్చామని యేసుక్రీస్తుని ప్రార్థన అడిగిపెట్టుకున్న తండ్రి. ఆమేన్.